శ్లోకం ఉంది. దేవతలందరూ గంట మోయిస్తే ఇంట్లోకి వస్తారు. చక్కగా పూజామందిరంలో మీ ఇంట్లో ఉన్న గంటని టింగ్ టింగ్ అని మోగించండి. ఆ శబ్దం విని దేవతలంతా పరుగు పరుగును మీ ఇంట్లోకి వస్తారు. దేవతలు రావడం కోసం గంట మోగించాలట. దేవతలు రాగానే పోయేవాళ్ళు కొందరు ఉంటారు. ఎవరు వాళ్ళు? గమనార్థంతు రక్షసాం, రాక్షసులు పోవడానికి. టింగ్ టింగ్ అని గంట కొడితే రాక్షసులు పారిపోతారు. అదేమిటో దేవాలయంలో కొట్టే గంట దెబ్బకి రాక్షసులు ఒక్క క్షణం ఉండలేరట. పాపాత్ములు అక్కడ ఉండలేరు. పాపాత్ములైన క్రూరులైన రాక్షసులు హడిలి పుంజాలు తెంపుకొని పారిపోతారు. దేవతలు వస్తారు. అందుకని దేవతల్ని ఆహ్వానించడం కోసం గంటని మనం మోగించాలి. అందుకే గంట గట్టిగా మోగించింది అమ్మ. ఆ గంట దెబ్బకి చెవులు పగిలి తెచ్చిపోయిన రాక్షసులు ఉన్నారు, తెలిసినా మీకు? అందుకని గంట మోగించాలి. గంట అంటే కొంతమంది ఇంట్లో వెండి గంటని ఇంత చేస్తారు. అసలు గంట అదేం గంట అండి బాబు? అందులో శబ్దమే వినపడదు. టింగు టింగు అని కొట్టలేదు. ఇంత గంట పిసిని కొట్టుతానంతో చేయించుకోవడం ఎందుకు? ఒకవేళ వెండి ఎవడైనా ఎత్తుకుపోతాడనే భయం ఉంటే, బంగారం ఎవడైనా ఎత్తుకుపోతాడనే భయం ఉంటే, ఏదో జాగ్రత్తగా కాపాడే మా బోటి వాళ్ళని నమ్మి మా చేతిలో పెట్టి చక్కగా పెద్ద ఎత్తడి గంట ఒకటి కొనుక్కోండి. ఎంత పెద్ద గంట కొనుక్కొని టింగ్ టింగ్ వాయించాలి. శబ్దం గణ 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 మోగాలి. మీ ఇంట్లో గంట మోగిందంటే స్కూల్ దాకా వినపడాలి. అంతేగాని పక్కన నిద్రపోతున్న భర్త గారికి కూడా వినపడకపోతే ఇది గంట ఏమిటి? అది తంటా తప్ప. దానివల్ల దేవతలు రారు, రాక్షసులు పోరు. ఇంట్లో రాక్షసులు అలాగే మీ ఆయనలో నిద్రా రూపంలో పట్టుకుంటారు. ఈయన అలా నిద్రపోతూ ఉంటాడు. దేవతలు ఎలా వస్తారండి? వినపడాలా? ఇక్కడ ఏదైనా పురాణం జరుగుతోందని మంచి మైకు పెట్టి బయటకు వినిపిస్తే విని ఎవడన్నా ఆకర్షింపబడి వస్తాడు, లేదా బయట కూర్చుని వింటాడు. ఏమీ లేకుండా నాలో నేను గొనుక్కుంటూ పాడుకుంటూ కూర్చుంటే ఎవడు రాడు. అక్కడ ఒకళ్ళు ఇద్దరు మిగులుతారు. ఈ ఒకళ్ళిద్దరు కూడా మధ్యలో అడు తిరుగుతూ ఇడు తిరుగుతూ ఓ శ్లోకం అటు వింటూ ఓ శ్లోకం ఇటు వింటూ పోతారు. ఇంకక్కడ పురాణం ఏం చెప్పగలుగుతాం? అలా చెప్పాలంటే ఎంతో యోగశక్తి కావాలి. ఓ మాదిరివాడు అలా చెప్పలేడు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి పనులకి ఘంటారవం చెయ్యాలి. ఆ ఘంటారవం